కాదు, సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. శిష్యులుగా అంటే గురువు లేనప్పుడు శిష్యుడు గురువులాగా చేయాలి, గురుతత్వాన్ని పొందుకోవాలి. ఇక్కడ గురువును నేనే అంటాడు లూకాసు వార్తలో. గురువుని నేను తప్ప వేరొక గురువు నీకు ఉండకూడదు అన్నారు. కానీ పరిశుద్ధ వేద గ్రంథము ఏమని సెలవిస్తుందంటే, మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నాను. అధికారం ఉంది, అపోస్తులకు అధికారం ఉంది, కానీ సమర్థులము, అధికారం చేయడానికి సమర్థులం. కానీ మేము ఎలా ఉన్నామంటే మీ మధ్యలో స్తన్యం ఇచ్చు తల్లి బిడ్డకు గారాబం పెట్టినట్లుగా సాధువుల మై. ఆ మాటకు అర్థమేడు కింద రాసి ఉంటే చదవండమ్మా. శిశువులమై ఉంటుంది. ఈ శిష్యరకం ఎలా వచ్చింది? ఈ శిష్యరకం అనేది దేని నుండి వచ్చిందంటే, నేర్చుకోవడం, వినడము. మొట్టమొదట దేవుడు వినమన్నాడు. విని దాని ప్రకారము జీవించి వారు నిత్య జీవం పొందుకుంటారు. విశ్వసించి వారు కలవరపడడు. దేవుడి రాజ్యము అన్నపానములతో లేదు, కానీ పరిశుద్ధాత్మయందరి ఆనందమై ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క ఆనందం ఎలా దొరుకుతుంది? మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకాలి. వెతికేవారు కావాలి. ఈ రోజుల్లో ఎవరిని, నాయకులు కాదు, అధికారులు కాదు, ఎవరిని వెతకాలంటే మరుగుగా ఉన్న, అదృశ్యంగా ఉన్న దేవాది దేవుణ్ణి. కొలసులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదవండి అమ్మా. 13వ వచనం కూడా చదవచ్చు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, విడుదల వచ్చింది. నీకు ఎక్కడ విడుదల రావాలి? ఎక్కడి నుంచి విడుదల పొందుకోవాలంటే, ఈ లోకంలో ఉన్న స్నేహితులతోటో, ఈ లోకంలో ఉన్నటువంటి బంధుమిత్రులతోటో, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులతోటో, మానవ జాతితోటో నీకు సహవాసం కాదు. ఎక్కడ దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యం చేసే వారి దగ్గర నీవు కూర్చొనుకున్నా, దీవారాత్రులు యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించుటయే నీకు దేవుడిచ్చిన విధి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ వేద గ్రంథములో నీవు తెలుసుకోవలసిన సత్యం ఒకటి ఉంది. ఆ సత్యం ఏంటంటే, అంధకార సంబంధమైన అంధకారం ఉంది, అంధకార సంబంధమైన అధికారం ఉంది. వెలుగు సంబంధమైన అధికారం కాదు అది, అంధకార సంబంధమైన అధికారాలు. చీకటితో నిండిపోయాయి. చీకటిని భయంకరమైన దుష్టుడు. చీకటిలో చిక్కటి చీకటి ఉన్నప్పుడు అక్కడ మనకి ఏం దొరుకుతాయి? ఎంత వెతికినా అక్కడ మనకి కంటికి కనబడవు. చీకటిలో మనకి ఏమి క్షేమం ఉండదు. పైగా మన కాలుకి ఏది తగిలినా అక్కడ ఏమవుతాయంటే వేదన, అనుమానము, తర్వాత ఒక చింత ఏర్పడతాయి. ఈ వేదన ఎక్కడుంది? అగ్నిగుండంలో ఉంది. అగ్నిగుండంలో పండ్లు కొరుకుంటాయో వేదన పడి, వేదన చెంది ఉంటారు. తర్వాత చింత అంటే ఈ చింత యావత్తు నా మీద వేయుడి. దేవుడు అడుగుతున్న మాట, నీ చింతలు నువ్వే మోసుకుంటే
దేవుడు నీకేం చేయగలడు చెప్పండి? దేవుని బిడ్డలారా, నీకున్న ఏ చింత అయినా సరే, ఏ పరిస్థితి అయినా సరే, ఎలాంటి స్థితిలోనైనా సరే నా దేవునికి అప్పగించాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇది ఒకరు ఇద్దరు గట్టిగా హల్లెలూయా చెప్తారంటే అందరూ ఏకమై గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. తర్వాత చూడండి, చదవండి. తర్వాత మాట చదవాలి. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసము, తాను ప్రేమించిన కుమారులు, తాను ప్రేమించిన కుమారులు. హల్లెలూయా. ఆ పేరు వేసుకోండి అమ్మా, అలా కూర్చోండి. కూర్చోండి, అప్పుడు ఈ పక్కనే కూర్చోండి. హల్లెలూయా. హల్లెలూయా. పేర్లన్నీ వేసుకోండి. విడుదల. చాలా సార్లు తెలియని ప్రజలకి విడుదల పరిచయం అంటారేంటి, విడుదల చేయడం ఏంటి, మీరేమైనా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని అంటూ చాలా ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. అసలు విడుదల పరిచర్య అంటే ఇదే. దీనికి అర్థం ఏంటంటే విడుదల. అంధకార సంబంధమైన ఈ లోకంలో నుండి నీకు విడుదల ఎంతో అవసరమై ఉంది. హల్లెలూయా. నీకు సంబంధం ఎవరితో సంబంధం ఉండాలి? వెలుగుతో సంబంధం ఉండాలి, వాక్యంతో సంబంధం ఉండాలి, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం ఉండాలి, అన్య భాషలతో నువ్వు మాట్లాడుతూ ఉండాలి, వరాలతో ఫలాలతో నిండి పొంగి పొరులుతూ ఉండాలి. అప్పుడే దేవుడి కార్యం చేయగలరు. హల్లెలూయా. తర్వాత చదవండి. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క, అంటే 4వ మాటలు ఏమని రాస్తుంది చూడండి. తన ప్రేమ కుమారుని. ఏముంది అక్కడ? పున్నామి నరకము నుండి తప్పించడానికి పుత్రుడు గావించవలను అని మన లోక సామెత. పుత్రుడు పుట్టితేనే పున్నామి నరకము నుండి తప్పించగలరని. అరే బాబు నాయన, మరి ఆడవాళ్ళు పుట్టిన సంగతి ఏంటి? 2 అమ్మాయిలు, 3 అమ్మాయిలు, 4 అమ్మాయిలు, మరి పుట్టిన వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళంతా నరకానికి పోవడమేనా? లేదు. మానవ జాతిలో చాలా వక్రీకరించవలసినటువంటి భాష్యం వచ్చేసింది. దేవుడి వాక్యము అది అంగీకరించదు. దేవుడి వాక్యము ఎలా ఉందంటే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. నడక చెప్పండి. కుమారుని యొక్క ఏంటి? కుమారుడు అంటే అర్థం ఏంటి? కుమారుడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. భరించేవాడు, వేదనలను సహించేవాడు. ఇంకేంటట? కుమారుడు అనే పదానికి అర్థం ఏంటంటే ప్రేమ. తన ప్రేమ కుమారుని. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మీరు మీ ఇంట్లో ఎవరో ఒకరిని అందరినీ ప్రేమిస్తారు. చిన్నవారి మొదలు పెద్దవారి వరకు మా హృదయాలలో ఏముంటుందండి? ప్రేమ నిండి ఉంటాయి. ఆ ప్రేమతో నిండి ఉన్నప్పుడు బైబిల్ వేద గ్రంథంలో ఒక సందర్భము, ఒక బలమైనటువంటి సందర్భం వచ్చింది. అది చెప్పాలని ఆశతో మరి నేనున్నాను. హల్లెలూయా. ఏంట సందర్భం అంటే, లేక అబ్రహాము గారికి కుమారుని ఇస్తాడు. హల్లెలూయా. అబ్రహాము గారికి కుమారుని ఇస్తే ఏమైందంటే ఆ కుమారుణ్ణి బలిచ్చే అంటాడు దేవుడు. ఇది ఎక్కడ? ఇది భూలోకంలో మరి పెట్టే నిజంగా ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటాం. దేవుడు మాట్లాడి లేక 9 సంవత్సరాల వయసులో కొడుకు పుడితే ఆ కొడుకుని బలిచ్చేమన్నాడంట దేవుడు అని అంటారేమని. సారా గారికి కూడా చెప్పకుండా ఏం చేశారు ఆయన? పొర్లల మోపును, కట్టెల మోపును ఇస్సాకే పోయారు. హల్లెలూయా. ఇస్సాకు ఎవరికి గుర్తుగా ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారికి గుర్తుగా ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాం ఎవరికి గుర్తుగా ఉన్నాడంటే
నీకు నాకు గుర్తుగా ఉన్నాడు. విశ్వాసమే విజయము ఇస్తుంది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచేస్తుంది. విశ్వసించేవాడు కలవరపడడు. విశ్వాసమే మన విజయం. హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ లేఖనంలో విశ్వాసం అన్నది నిరీక్షింపబడిన రూపము ఒక రూపానికి రావాలి, ఒక పోలిక రావాలి. అలాగే వస్తేనే ఏ కార్యమైనా సరే సంపూర్ణమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడే కదా స్వయంగా మాట్లాడుతున్నాడు. ఏమని? మన పోలిక చొప్పున మన స్వరూపమందు మన అంటే అక్కడ ఒకటి కంటే ఎక్కువగా ఉన్నారని అర్థము. హల్లెలూయా. దేవుని బిడ్డలైన మన జీవితాల్లోనికి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని అప్పగించున్నాడంటే, హల్లెలూయా, కుమారుని యొక్క, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్యాన్లు అయ్యిందమ్మా, అలా వెనకాల ప్యాన్లు కూడా అయ్యింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కుమారుని యొక్క రాజ్య నివాసులుగాను చేశాను. కుమారుని ప్రేమే దేవుడై ఉన్నాడు. దేవుడే ప్రేమ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ప్రేమ కాదు. ఈ లోకంలో ఉన్న ప్రేమ గురించి ఒక పాట ఉంది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము అది. హల్లెలూయా. ప్రేమ గురించి ప్రకటిస్తున్న వాళ్ళు ఉన్నారు, ప్రేమ కోసము బోధించే వాళ్ళు ఉన్నారు. ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. ఎక్కడ చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళ్తే చాలా విషయాలు అక్కడ దేవుడు మనకి పొందుపరిచి ఉంచాడు. చదవండి అమ్మా. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని సార్వత్రిక సంగమా, మీ కొరకు ప్రార్థన చేయడం మానలేదు మేము. హల్లెలూయా. ప్రార్థన ఎంత గొప్ప గొప్ప, ఎలాంటి అన్ని కలిగి ఉన్నప్పుడు చేసిన ప్రార్థన కాదు, ఏమీ లేనప్పుడు చేసే ప్రార్థనే శ్రేష్టమైన ప్రార్థన. గట్టిగా చెప్తామా? గట్టిగా అందరూ లేదండి. ఈ మధ్య కాలంలో నన్ను చూసి చాలా మంది గొప్ప గొప్ప సేవకులు, మరి ఎంతో మంది సేవకులు సేవకులు చెప్పేస్తున్నారు నాకు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని? మీకు కారు దేవుడు ఇస్తాడు అని ప్రవచనం చెప్పేస్తున్నారు. మళ్ళీ ఏమంటున్నారు? మీకు ఇంకా కొంత సంఘాలు ఇచ్చేస్తారు దేవుడు అంటే. అది కాదు నేను అన్నది. శూన్యములో ఉండగా, నష్టంలో ఉండగా, వ్యాధనలో ఉండగా, బాధలో శ్రమలో ఉండగా నిన్ను చూసి ప్రవచించాలి. ఏమని తెలుసా? హల్లెలూయా. అనారోగ్యంలో ఉండగా, ఆవేదనలో ఉండగా, సమస్యల మధ్యలో చిక్కుకుపోయినట్లుగా. హల్లెలూయా చెప్పండి. ప్రియులారా, బైబిల్ వేద గ్రంథంలో మనం ఒకటి గ్రహిస్తే 99 గొర్రెలు వెళ్ళిపోతూ ఉన్నాయంట. కానీ ఒక గొర్రె పిల్ల అది ముండపంలో లేకపోతే చిక్కుకుపోయి బయటికి రాలేక పాపం ఒక గొర్రె అరుస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ యజమానుడు ఏం చేశాడంటే 99 గొర్రెల్ని వెంటనే వదిలేసి అచ్చం గొర్రె పిల్ల అలాగైతే అరుస్తుందో అలాగ అరుచుకుంటూ ఎక్కడున్నావు 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 అని అలా అడుగుతూ ప్రేరేపిస్తూ వెళుతూ ఉంటుంటే ఎక్కడో లోతులో నుండి, ఎక్కడో పొదల మధ్యలో నుండి ఒక గొర్రె పిల్ల యొక్క స్వరం పడుతుంది. హల్లెలూయా.
గొర్రె పిల్లకేమో యజమానుడు వెతుక్కుంటూ వస్తున్నాడు, వెతుక్కుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యజమానుడు స్వరం విన్నది ఆ లోకంలో కూరికి పోయిన ఆ గొర్రె పిల్ల. ఈరోజు గొర్రె పిల్ల ఎవరు చెప్పండి? నీవు నేనే ఆ గొర్రె పిల్ల. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని వంటి మహాశ్రమల మధ్యలో, హింసల మధ్యలో, అవమానాల మధ్యలో, నిందల మధ్యలో, ఆవేదనల మధ్యలో, అక్కడ కపట సహోదరుల మధ్యలో, కపట స్నేహితుల మధ్యలో, ఇంకా చెప్పండి మోసము, దగ, హల్లెలూయా, వెన్నుపోటు పడవడం, ఎంత కళ్ళతో నోటితో మాట్లాడుతూ నొసలతో ఎక్కిరించడం, ఇలాంటి లోకముగా ఉన్నాయి. అది అంధకార సంబంధమైన కార్యాలని దేవుడి వాక్యం చదివించింది. హల్లెలూయా. ఒకటో కొలసీలు రాసిన పత్రిక 13వ వచనంలో రాయబడి ఉంది ఏమిటంటే, అవి అంధకార సంబంధమైన అంధకారములో నుండి విడుదల చేసి, నీకు ఈరోజు విడుదల కావాలి, ఈరోజు వ్యాధి నుండి విడుదల కావాలి, తర్వాత రోగం నుండి విడుదల కావాలి, సమస్య నుంచి విడుదల కావాలి, అనుమానం నుండి విడుదల కావాలి, అపోహ నుండి విడుదల కావాలి, సంశయాల నుంచి విడుదల కావాలి, శోధ నుంచి విడుదల కావాలి. చాలా మందికి ఇప్పుడు ఆ గోతులో పడిపోయిన గొర్రె పిల్ల అరవకపోతే యజమానుడికి తెలుస్తుందా? చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ ఆ గొర్రె పిల్ల అరుస్తుంది, మరి యజమానుడు అరవకపోతే గొర్రెకి తెలుస్తుందా? తెలియదు కదమ్మా. హల్లెలూయా. అంటే నీకోసం ముందుగానే జగత్తు పునాది వేయబడక ఉండిపోయి, ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము చూడండి. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో జగత్తు పునాది వేయబడక ఉండిపోయి, అట్లయిన ఎడల ఎన్ని అధ్యాయంలో వచ్చినమ్మా? 9వ అధ్యాయము 26వ లేఖనము. జగత్తుకు, ఈ జగత్తుకు అంటే ఈ భూమి, ఆకాశము, నీరు, అగ్ని, వాయువు, ఈ పంచభూతాలకు పునాది వేయబడక మునుపే, అలాగే పునాది వేసినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు, ఆయన అనేక సార్లు శ్రమ అనుభవించవలసి ఉంది. ఎవరు? దేవాది దేవుడు. ఏమండి, నేను ఒక మాట అంటాను, అసలు సృష్టి చేయడం ఏమిటి? ఆ సృష్టి కోసము మరలా ఆయనే బలైపోవడం ఏంటి? ఇదేమన్నా న్యాయంగా అనిపిస్తున్నాయా? హల్లెలూయా. 999 గొర్రెలు విడిచిపెట్టి ఒక్క గొర్రె కోసము అంత ప్రయాసపడి అరుచుకుంటూ, ఎక్కడ ఉందని దాని జాడలు కనుక్కుంటూ, అడుగు జాడలను కనుక్కుంటూ వచ్చినప్పటికీ యజమానుడి స్వరము గోతులో పడిపోయిన, చిక్కిపోయిన గొర్రె పిల్ల కనబడగానే గొర్రె పిల్లకు ఆనందం వచ్చేసింది, సంతోషం వచ్చింది, సమాధానం వచ్చింది. చప్పట్లకూడదమ్మా, అందరికీ చప్పట్లకూడదు. అదే సమయంలో యజమానుడికి కూడా ఆ లోయలో గుంటలో పడిపోయిన అప్పు అనే గుంట, అవమానం అనే గుంట, నిందలనే గుంట, గాయాలనే గుంట, నీవెప్పుడు అణిచివేయబడాలని, నీవెప్పుడు నొక్కి వేయబడాలని నీ ఇంటి వారు, నీ ఇరుగు పొరుగు వారు, ఎవరో సాతానుడు నిన్ను శోధిస్తూనే ఉంటాడు. అలాంటప్పుడు నువ్వు తప్పిపోయావనుకున్నావేమో, తప్పిపోలేదు, గుంటలో పడిపోయి ఏడుస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గుంట నుంచి పైకి రావాలంటే నువ్వెవరు? గొర్రె పిల్లవి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, దేవుడి గొర్రె పిల్లలు. అందుకే యేసయ్య అన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల. కొట్టండి చప్పట్లు, గట్టిగా చెప్పకూడదు. అందరూ ఏకమై, ఏక శబ్దముతో, ఏకాత్మతో హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 17వ యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ అధ్యాయం. ఇది ఇలా ఉంచండి, దీన్ని ముయ్యకండి.
ఎవరైనా తీసి చదవండి 17:21. తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉండులాగునా. హల్లెలూయా. తండ్రి తప్పు చేసుకున్నాడా? కుమారుణ్ణి పెద్ద చేశాడా? కుమారుని తప్పు చేశాడా? తండ్రిని పెద్ద చేశాడా? లేదే. తండ్రి అంటే యెహోవా, కుమారుడు అంటే నీ కోసం నా కోసం ప్రాణాన్ని పెట్టడానికి వచ్చిన త్రియేక ఏకదేవుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు గట్టిగా చప్పట్లు కొట్టు ఆయన నామాన్ని మహిమపరచుచు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు చప్పట్లు కొడితే చాలు, ఆ చప్పట్లకు కూడా దేవుడు పరలోక రాజ్యము నీ కోసం బహుమతులు దాచి ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సహవాసం అంటే ఏమిటి? మనుషులతో సహవాసమా? కాదు కాదు. కొలస్సీయులకు రాసిన పత్రికలో రాయబడి స్పష్టంగా ఉంది, విడుదల చేసి అంధకారము ఉంది. ఆ సంబంధాలు తెప్పేసుకోవాలి, ఎలాంటి సంబంధమైనా సరే. హల్లెలూయా. ఇంచుమించు 15 సంవత్సరాలు నేను అంధకార సంబంధమైన మరి సంబంధాలతో మరి వెళ్ళకూడని ప్రదేశాలకి మోసపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. వారికేమండి? హల్లెలూయా. అయితే ఇలాగనండి, క్రూరమైన మృగాల మధ్యలోనికి, తోడేల మధ్యలోనికి గొర్రెపిల్ల పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను. హల్లెలూయా. కానీ ఈ లోకంలో మనుషులను మార్చాలని ప్రయత్నం చేస్తావు. మనుషులను మార్చాలంటే నీ వల్ల కాదు. ఒక వ్యక్తి ఆత్మ రక్షించబడాలంటే అది దేవుని సిద్ధమై ఉంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 15 సంవత్సరాలు నేను వారికి సువార్త చెప్తూ సమయం వచ్చి దొరికినప్పుడల్లా సువార్త చెప్తుంటే ఆ సువార్త కంటే మానేసి వాళ్ళు నన్ను మార్చదారని చూశారు. హల్లెలూయా. వెంటనే దేవుడి యొక్క నామమున, దేవుడు ఇచ్చిన కృపను బట్టి, దేవుడు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నన్ను దేవుడు విడుదల చేశాడు. హల్లెలూయా. విడుదల వచ్చేయాలి. ప్రతి వ్యక్తికి విడుదల కావాలి. ఎలాంటి వారినైనా సరే ఆవిడ చాలా సులువుగా సాతానుడు ఉచ్చులు వేస్తాడు. చూడండి, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము ఆడు మొట్టమొదట ఏం చేస్తాడంటే గేలం వేస్తాడు. మొట్టమొదటి వాడు సాతాను ఏం వేస్తాడమ్మా? గేలం వేస్తాడు. ఎర్ర పెడతాడు. ఆ ఎర్రకి పడిపోయామంటే వాడు పైకి లాగేస్తాడు. పైకి లాగేగానే నీటిలో ఉన్న చేప పైకి వస్తే బతకగలదా? ఏం చెప్పి బతకదు చెప్పండి? ఏం చెప్పి బతకగలదు? చేప నీటిలో ఉన్న చేప అలా బయటికి రాగానే పాప అదేమంటుంది తెలిసి అరిస్తుంది. అమ్మా అని కదండి. హల్లెలూయా. మరి కొట్టుకుంటూ తాగుతాడు. అవునా బిడ్డ? హల్లెలూయా. కానీ ఆ నీటిలో ఉన్న చేప నీటిలోనికి ఎర్రొచ్చిందనే సంగతి ఆ చేపకు తెలియదు. ఈ రోజుల్లో కూడా దేవుని బిడ్డలారా, ఇదిగో ఏదో రూపంలో అంధకార సంబంధమైనటువంటి దేవుడు అన్నాడు, విగ్రహాల జోలికి పోకుడి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో ప్రవచనాలు చెప్తున్న నేనే, ఎన్నో వాగ్దానాలు ప్రకటిస్తున్న నేనే మీ అందరికి ఒక ఆదర్శంగా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎన్నో స్వస్థతలు, ఎన్నో వాక్యాలు, ఎన్నో ప్రవచనాలు చెప్తున్న నేనే స్నేహితులు అనే ఒక ఉచ్చులోనికి వెళ్ళిపోయి చివరికి దేవుణ్ణి అమ్మేసంటే దేవుణ్ణి నా తెల్ల అమ్మించేసి ఇదిగో మేము ఇలాంటి వాడిని కూడా మేము మాలోనికి రప్పి చేసుకున్నాం అని చెప్పి ఎంతో మరి అన్యాయము క్రీస్తుని మరలా రెండోసారి సిలువేసినట్టుగా అయిపోయింది. హల్లెలూయా. నేను ఎప్పుడు గ్రహించానంటే తెలుసా దేవుని బిడ్డలారా, కొంతమంది వ్యక్తుల యొక్క మాటలు నా చెవిని పడ్డాయి. హల్లెలూయా. అంతేకాకుండా దేవుడు నాకు ముందుగానే 2-3 నెలల క్రితమే దేవుడు నాకు బయలుపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్న వారిని దేవుడు తప్పక లేవనెత్తుతాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 2 నెలల క్రితమే ఏంటంటే
ఎక్కడ ఒక చిన్న పల్లెటూరు లాంటి అమచూరు గ్రామంలో ఉన్నటువంటి ఒక చిన్న సంఘము దేవుడు నడుపుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు వందల మంది వేల మంది వెళ్తున్నప్పుడు అసలు నేను లేనే అన్నట్టుగానే ఉండేవారి సేవకులందరూ. హల్లెలూయా చెప్పండి అమ్మా. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తుంటే వాళ్ళు బండ్లు ఆపి హల్లెలూయా నా వివరాలు అడుగుతున్నారు. ఎంత విచిత్రమో చూడండి. హల్లెలూయా. గంగవరం సభల్లో నేనే అతనికి సబ్స్క్రైబ్ చేశానండి. ఒక సేవకుడికి నేనే సబ్స్క్రైబ్ చేశాను. హల్లెలూయా. అతను అడుగుతున్నాడు, మీ సంఘాలు భలే ఉంటున్నాయి ఏంటి, ఎక్కడెక్కడ చేస్తున్నావు, ఎంత చదువుతున్నావు. ఆయన ఒకప్పుడు పామారండి అయింది. హల్లెలూయా. పేరు ఎందుకులే. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఒకప్పుడు మరి చెల్లూరుపేటకి వెళ్తున్నప్పుడు వాక్యం అందించి ఇంటి దగ్గరికి వెళ్ళి 3-5 గంటలు ప్రార్థన చేసి నువ్వు సేవ చేస్తావు, దేవుని పిలుపు నీకు ఉంది, నువ్వు మరి వాక్యం వింటున్నావు కదా, మరి జోసి అన్నగారి ద్వారా ఆ వాక్యం చెప్తున్నటువంటి అమ్మాలారా బాబు నైనా జోసి అన్నగారని. హల్లెలూయా. ఆయన చాలా చక్కగా ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుపు కూర్చుని వాక్యం వినేవాళ్ళం అండి మేము చిన్నప్పుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మరి వృద్ధాప్యం వచ్చి ప్రభు రాజ్యంలోనికి నిద్రించి ప్రభు రాజ్యంలో ఉన్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వాక్యం విని రక్షించబడిన వ్యక్తి. నేను ఆ చెల్లూరుపేటకి వెళ్ళిపోతుంటే ఆ రోడ్డు మీద వచ్చి గట్టిగా అరిచి కాకేసిన వ్యక్తి ఇంటికి వెళ్ళి స్నేహితులు తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి పామర్ వెళ్ళి ఈ చొక్కా అంతా తడిచిపోయి ముద్దయిపోయేది అనమాట. అంతలాగా అన్ని భాషలతో ప్రార్థన చేసి వాళ్ళ గదిలో. హల్లెలూయా. ఆ చొక్కాలన్నీ మళ్ళీ 12 గంటలు అయినప్పటికీ మా చొక్కా మేము ఇప్పుకుని ఇలా పిండితే అన్ని చెమట కింద వచ్చేసింది అనమాట. అంతలాగా అన్ని భాషల అభిషేకంతో దేవుని ఆరాధించుతుంటే అతను అంటాడు, ఈ రోజు నన్ను హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ సంఘం ఉందట, ఇక్కడ సంఘం ఉందంట, ఎక్కడో సంఘం ఉందంట. హల్లెలూయా. అన్ని సంఘాలు దేవుడు బహుబలంగా నువ్వు వాడబడుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్తూ అన్నాడు. అంటే నువ్వు వెలిగించబడినప్పుడు ఆ వెలుగు అందరికీ కనపడుతుంది. చెప్పండి ఒకటి. హల్లెలూయా. వెలిగించబడిన తర్వాత నీ వెలుగు నీకే కాదు అనేకులను వెలుగునిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య అన్నాడు ఏమని, నేను వెలుగై ఉన్నాను. యేసుప్రభువు ఏమన్నారండి, నేను వెలుగై ఉన్నాను. హల్లెలూయా. నిజంగానండి అతి సులువు, చాలా జాగ్రత్తగా వినాలి. నేను నా దగ్గర ఒక పుస్తకం ఉండేది, సులువుగా చిక్కులు పెట్టు పాపములు. ఏంటి పుస్తకం పేరు? సులువుగా చిక్కులు పెట్టి. చిక్కులు అంటే దారం చూడండి, దారం బండి మనం చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు, గాలిపటాలు ఎగరేస్తూ ఉండేవారు, దారం అంతలా లాగేస్తూ ఉండేవారు. అదేం చేసేదంటే ఎగిరెగిరి ఏ చెట్టుకో తగులుకునేది. ఈలోగా ఈ దారం అంతా చిక్కుపడిపోయేది. ఈ దారం ఎందుకులని చెప్పి తీసుకొచ్చేసి కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే తెంపేసి వదిలేసేవారు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళరా అలాగా ఎగురుతున్నప్పుడు అందరూ చూస్తారు, ఎగరలేనప్పుడు ఎవరు చూడరు. అది లోక సంబంధమైన అంధకార సంబంధము అన్నారు. హల్లెలూయా. నేను వినడమే కాదు, ఆశ్చర్యపోయాను. 15 సంవత్సరముల నుండి ఇంత బ్యాక్గ్రౌండ్ నడుస్తుందా అని నేను విచిత్రమైపోయాను, నిశ్చేష్టులైపోయాను. ఊరికి ఒక నోరు తెరిచి ఒక ప్రవచనం చెప్తే దేవుడు ఇలాగైపోయిన కాలు, ఎలాగైపోయిన కాలండి చెప్పండి అమ్మా. పోయిన 2వ శనివారం గోదావరిలో కాలు చేయబడిపోయింది ఒక అతనికి. పడిపోతే ఈ కాలు ఎలా ఉండిపోయింది అంటే ఇక్కడ నరాలు ఏమైపోయినాయండి అమ్మా? చెప్పి ఇంగ్లీష్లో పర్లేదు. స్టిఫ్గా అయిపోయినాయి అంటే తోడిపోయినాయి. ఇంక ఈ కాలు ఎలాగా రావడం లేదు. అలాగే ఈ చెయ్య కూడా
అలా ఉండిపోయింది. అలాంటి ఆయన్ని మోసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు. కుర్చీలో కూర్చోబెడితే ఈ కాలు ఇలా ఉంది, కానీ ఈ కాలు ఇలా ఉండిపోయింది. ఇప్పుడు చెప్పాలి హల్లెలూయా. ఫ్యాన్ వేసుకుని కరెంట్ లేదా? యేసునామమున ప్రభువా ఇన్వర్టర్ పంపించండి ప్రభువా, ఇన్వర్టర్ చేయాలి. నా దగ్గర లక్షలు ఉన్నారా? హల్లెలూయా. కోట్లోనే ఉన్నారా? లేదు. విశ్వాసం ఉంది. విశ్వాసమే నా విజయం. చెప్పండి, విశ్వాసమే. చెప్పు 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 బిడ్డ, విశ్వాసమే. హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసమే నీ విజయం. ఆమేన్. విశ్వసించేవాడు కరెంట్ వచ్చేస్తుంది. హల్లెలూయా. జడియడు సియోను కోట వలె స్థిరంగా ఉంటాడు. నీ మీదకి ఎన్ని తుఫానులు రాని. హల్లెలూయా హల్లెలూయా. శుభ్రంగా పౌలు గారిని శీల గారిని ఎడయా సువార్త చేస్తారా? మీరు ఏంటి ఏసై కోసం సువార్త చేస్తారా? కుదరదని చెప్పి చేతులకు బండ్లు వేసేసారు, కాలుకు బండ్లు వేసేసారు, లోన్ ఆడేశారు. హల్లెలూయా. చర్మాల మీద రక్తాలు వచ్చేలాగా మరి హింసలు పడేశారు. మరి వాళ్ళు ఏం చేయాలి? ఏడుతూ ఏం చేస్తామని బాబు కర్మ, ఇంతమంది ముక్కోటి దేవతలు ఉండగా ఈ యేసు ప్రభువాన్ని ఎందుకు నమ్ముకున్నందుకు ఎందుకు ఈ హింస, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ శోధన? మళ్ళీ ఒక చంప కొడితే పొర చంప ఇమ్మన్నాడు, కానీ మళ్ళీ చంప ఆ చంప కూడా అయితే మరి తర్వాత లేదు. అక్కడ ఆ చేతులు పరిదాడు చేసుకుపోతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను ఒక అతను అడుగుతున్నాడు, ఎక్కడ ఊర్లో, ఆ ఊరి పేరు టౌను. హల్లెలూయా. టౌన్లోని మీకు ఎవరిచ్చారు ఆర్డర్? నీకు ఎవరిచ్చారు పర్మిషన్ ఎవరిచ్చారు నీకు అని ఒక బక్క పాస్టర్ గారు, చిన్న పాస్టర్ గారు పాప రోడ్ డోర్ చిన్న ఆకులతో వేసుకున్నాడు ఆయన. హల్లెలూయా. నన్ను పిలిచారు అక్కడికి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను వస్తున్నానని తెలిసి అనేక మంది వచ్చేసారు. ఆ గుడి నిండిపోయింది. బయట కూడా ఎంట్లో కూర్చుని ఉన్నారనమాట. అక్కడికి ఒక అతను పెద్ద పోటుగాలాగా ఒకడు వచ్చేసి, ఎవడిచ్చాడు మీకు పర్మిషన్? ఎవడెట్టుకోమన్నాడు? నేను అడిగా, నీకెవడిచ్చాడు అడిగే పర్మిషన్? హల్లెలూయా. నీకెవడిచ్చాడు అడిగే పర్మిషన్? మరి నీకెవడిచ్చాడు రా? నీవు హైందవుడు, నువ్వు హిందూ ధర్మంలో, హైందవ ధర్మంలో, భారతదేశంలో పుడితే మరి నేను ఎక్కడ పుట్టాను? నేను అదే భారతదేశంలో పుట్టాను. హల్లెలూయా. భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ, 3 రంగుల జెండా, ముచ్చటైన జెండా. అలాంటి భరత ఖండంలో స్వేచ్ఛ ఉంది. ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి భారత రాజ్యాంగం రాయకపోయి ఉంటే ఈ పిల్లకి కూర్చుని ఉండేది కాదు, మీరు ఇక్కడ కూర్చుని ఉండేవారు కాదు, ఈ చదువు మాకు వచ్చేది ఉండేది కాదు. మనుధర్మ శాస్త్రం అని మనువు భయంకరం. ఎంత భయంకరం అంటే పురుషుడు చనిపోతే పురుషుడితో పాటు స్త్రీని కూడా సతీ సహగమని కాల్చేయాలంట. ఎంత దారుణమా! హల్లెలూయా. ఎంత ప్రమాదం! స్త్రీ అన్న వాళ్ళకి అసలు చదువే ఉండకూడదట. పైగా కులాలు, మా కులాలు మేము కాపాడుకుంటాం. మరి బాబు నీకు అంత భయం ఎందుకు పట్టుకుంటుంది? అంత వణుకు ఎందుకు పట్టుకుంటుంది? హల్లెలూయా. ఎందుకు పట్టుకుంటుంది అంటే నన్ను అడిగితే నేను అంటాను, సత్యమును ఎవరు సమాధి చేయలేరు. హల్లెలూయా అంటున్నారు. అనిల్ కుమార్ గారు, రాజశేఖర రెడ్డి గారు, అల్లుడు గారు, బ్రాహ్మణులు అనిల్ కుమార్ గారు, ఈయన ఎవరు రెడ్డి అన్నారు. నేనంటాను మరి నేను చెట్టుగా. హల్లెలూయా. మీరు యాదవులు. హల్లెలూయా హల్లెలూయా. నాకు అవసరం అమ్మా నన్ను కాగేసి వజ్రాలు లాంటి అద్భుతమైన దేవుడి జీవవాక్యం ఇస్తే ఇంతకంటే పదవి ఏముంటుంది చెప్పండి? హోటల్ చప్పట్లు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ వేద గ్రంథాన్ని ప్రకటిస్తూ ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంతో మంది లాయర్లు, ఎంతో మంది మరి ఇంజనీర్లు, ఎంతో మంది చదువుకున్నాము, గవర్నమెంట్ జాబులు ఉన్న వాళ్ళు, పర్మనెంట్ ఉద్యోగాలు, అపర్మనెంట్ ఉద్యోగాలు ఉన్న వాళ్ళు,
అసలు జీవితంలో చితికిపోయి నలిగిపోయి బాధపడుతున్న వాళ్ళు, పుట్టి గుడ్డి వాళ్ళు, పుట్టి మోగవాళ్ళు, ఇదిగో కోలన్నారు కదా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి, యూట్యూబ్ లో పెట్టారా? హల్లెలూయా. అది చూసుకోండి. ఇలా ఉన్న కోలు యేసు నామములో ఇలా రప్పించేసాడు యేసయ్య. వంగింది ఈ కొలను వచ్చాడు దేవుడు యేసు నామములో. అభిషేకం కారులో సనుకుని అభిషేకం జ్ఞాపకం చేశాడు నన్ను. హల్లెలూయా. ఒక గ్రామంలో గేదెలకి, ఆవులకి, తర్వాత గొర్రెలకు ఒక రకమైనటువంటి సమస్య వస్తే అక్కడికి ఒక కార్లోస్ అనుకోండి, ఏం పేరు? కార్లోస్ అనుకోండి గారు ప్రవక్త. ఆయన ఏం చేశారంటే, ఆయన దురాత్మ శక్తులను, దెయ్యపు శక్తులను, అంధకార శక్తులను ఆయన వేదిక మీదకి వస్తే చాలు విడుదల. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన అమలోపల మహాసభలకు వచ్చారు ఆయన. హల్లెలూయా. మేము చిన్న పిల్లలము, నేను ఏది మర్చిపోను. నాకు చాలా దేవుడు అపారమైన కృపించడు ఆయన ఈ తింగరోడికి. హల్లెలూయా. తింగరోడు అంగర సంతకి వెళ్ళాడు అని ఒక పెద్ద సామెత, అది నిజం బుద్ధితో దేవుడు కానీ. హల్లెలూయా, హల్లెలూయా. మా నాన్నగారు అందరిని పొగుడుతూ ఉండేవారు. ఇంట్లో వాళ్ళైన మమ్మల్ని ఎప్పుడు గద్దిస్తూనే ఉండేవారు. కానీ దేవుడు ఈ రోజు ఈ జ్ఞానము ఇదంతా ఎవరిదంటే కేవలము యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఈ కాలుకి మరి ఈ కాలుకేమో పెద్ద అదేదో ఊడిపోకుండా ఆ సీట్ ఏదేమో బెల్ట్ వేసుకున్నారండి. ఈ కాలుకి కూడా బెల్ట్ వేసుకున్నారండి. హల్లెలూయా. తర్వాత ఆవిడకి అన్నము అరగదు, కళ్ళు కనబడవు, ఇన్ని రోగాలు, ఇన్ని వ్యాధులు. పైగా ఆవిడ ఎప్పుడు కింద కూర్చోవడం 16 సంవత్సరాలు అయిందండి. అలాగే ఒంగునే అలాగే కాలు కృత్యాలు తీర్చుకుంటూ ఉండేదంట. అలా నిలబడే ఎంత ఏడుపండి, ఎంత బాధ అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉందండి పరిస్థితి? యేసు ప్రభువారు పునరుద్ధాన దినమున అమ్మా ఎవరికైనా స్వస్థపరిచారు? ఒక నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేశాడు, పుట్టివాడిని కూడా బాగు చేశాడు. ఆర్తేరి నువ్వు ఆదివారం ఎందుకు బాగు చేయాలి? ఏంటి ఎలా అడుగుతున్నారు యేసయ్యని? ఆర్తేరి కుదరదు. నీవు భస్మ బుధవారం రోజున ఎలాగా నువ్వు విడుదల చేస్తావు, శనివారం నాడు ఎలా విడుదల చేస్తావు, విశ్రాంతి దినమున నువ్వు ఎలా విడుదల చేస్తావు? ఎందుకంటే వాడుకు గుంటోడు బాగుపడుతూ వీళ్ళకి ఇష్టం లేదు, గుంటోడు చూడటం వీళ్ళకి ఇష్టం లేదు. ఇంతగా వాళ్ళకి ఇష్టం ఎవరు లేదంటే జీవాధిపతి అయిన యేసయ్య అంటే ఇష్టం లేదు వాళ్ళకి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. ఈ కాలు ఇలా ఉన్న కాలు ఇలా వచ్చేసింది. మళ్ళీ కాలు నా కాలు తీసేసాక ఆ కాలు అలా ఉండమని ప్రవచనం చెప్పాలి. అలాగే ఉండిపోయింది. కొట్టు చప్పట్లు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ్చర్యాన్ని కలిపి అద్భుతాలు జరుగుతుంటే మళ్ళీ ఒక విచిత్రం ఏంటంటే అమ్మ బిడ్డ చాలా కొద్దిగా ఒళ్ళు ఎక్కువ ఉంది ఆవిడకి. ఉంటే ఏమైందో తెలుసా? హల్లెలూయా. అలా బిడ్డ వచ్చారు, కూర్చోండి పైన కూర్చోండి. ఏడ్చేస్తుంది. నేను ఆ జనాల మధ్యలోకి వెళ్ళి బోధ చేస్తూ ఉన్నాను, ప్రవచిస్తున్నాను.